కురుమల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఈటల రాజేంద్రన్న గారికి, దేవర సీనన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి కుల బాంధవులకి, నా ముందున్న మీ అందరికీ పేరు పేరున శనార్థి తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది మీకు వినొస్తుందా? ఓకే. ఇవాళ కురుమలకు సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం ఒక మంచి కార్యక్రమం. ఇది కురుమల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ప్రోగ్రాం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ జాతిలో అనేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళం. ఇవాళ సాహిత్య రూపకంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ కురుమలు అచంచలంగా ఉంటారనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మరి లేనిదల్లా రాజ్యాధికారమే, రాజకీయంగా లేం మనం. ఇవాళ మనము ఏ కులం మీటింగ్ పెట్టుకున్నా కానీ, బీసీ కులాలు, బహుజన కులాలు మీటింగ్ పెట్టుకుంటే ప్రతి నినాదం ఏం తీసుకుంటారంటే కురుమలకు రాజ్యాధికారం కావాలని. కురుమలకు రాజ్యాధికారం అంత ఈజీగా రాదు. ఎంత కష్టపడాలి. ఒక 100 కులాలను డామినేషన్ చేసేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు కురుమలకు రాజ్యాధికారం వస్తుంది. మరి ఇప్పుడు డామినేషన్ చేసేటువంటి కులాలు ఏమున్నాయి? ఈ రాష్ట్రంలో రెడ్డిలు ఉన్నారు. రెడ్డిలు 100 కులాలను డామినేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉన్నది. ఆ డామినేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే, కురుమలకు ఉన్నటువంటి రెడ్డిలకు ఉన్న శక్తి ఏమంటే, వాళ్ళ కులంలో ఉన్నటువంటి సిస్టమేటిక్ ఒక చైతన్యం. అతను ఒక కంపెనీ పెట్టిందంటే మెజార్టీగా అందులో రెడ్డిలే ఉంటారు. అతను రాజకీయాల్లో ఉన్నాడంటే అటెండర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ దాకా అందరూ కూడా రెడ్డిలోనే పెట్టుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? మనము మన కులపోలను పెట్టుకోవడానికి ఇష్టపడం. ఒకవేళ పెట్టుకోవాలని మన కులం వాళ్ళు ఎవరైనా తెగించి ముందటికి వచ్చి పెట్టుకుంటే ముందుగా మనము మన కులం ఆలోచించేది ఏంటంటే మా కులపోల కిందనే పనిచేయాలని అనుకుంటారు. మీరు ఏ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా కానీ, ఎంపీగా పోటీ చేస్తున్నా కానీ, ఇవాళ ఈ నియోజకవర్గంలో 2 రెడ్డిలు పోటీ చేస్తున్నారు. మన లక్ష్మారెడ్డి అనేటైనా, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు రెడ్డిలు. వాళ్ళ దగ్గర మీరు చూడండి, అటెండర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళ పిఏల దాకా, ఐఎస్ పిఏ దాకా కూడా ఎవరు ఉంటారంటే వాళ్ళు రెడ్డిలే ఉంటారు. కానీ మనం మాత్రము మన కులపంతర పనిచేయాలని మనం ఈర్ష ఉంటాం. వాళ్ళట్లా ఉండరు. మా కులపం దగ్గరనే పనిచేస్తామని డిసైడ్ అవుతారు. మా కులపంనే పెట్టుకుంటామని డిసైడ్ అవుతారు. కానీ మనం అట్లా ఉండం కాబట్టి రాజ్యాధికారానికి దూరం ఉంటున్నాం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే మనకు కులానికి రాజ్యాధికారం రావాలంటే ముందు చేయాల్సినటువంటి పని రాజకీయ పార్టీలలో సభ్యత్వం తీసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మన దేవర సీనన్న లాంటి వాళ్ళు రాజకీయంగా ముందుకు పోతే మనమందరం సపోర్ట్ చేసే విధంగా ఉండాలనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అట్లనే ఇవాళ పేదల మనిషి, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పేదల కష్టం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఈటల రాజేంద్రన్న మన నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి ఈటల రాజేంద్రన్న గురించి ఎంత చెప్పినా కానీ సరేగాని గని లాంటిది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఆయన ఎన్ని రంగంలో చూసినా కానీ అద్భుతమైనటువంటి వ్యక్తి, అన్ని రంగాల్లో రాణించేటువంటి వ్యక్తి ఈటల రాజేంద్రన్న అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో అత్యధిక పదవులు చేసిన
వచ్చినటువంటి బీసీ కులాలల్లో దేవేందర్ గౌడ్ తర్వాత ఈటల రాజేంద్ర అన్న అనేది సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఈటల రాజేంద్ర అన్న కరోనా టైంలో మనం ఒక్కసారి చూసినట్టుంటే కరోనా టైంలో అప్పటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉంటే ఈటల రాజేంద్ర అన్న హాస్పిటల్లో ఉన్నాడు, ప్రజలను కాపాడుతున్నాడు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఇవాళ హాస్టళ్లలో రేషన్ బియ్యం వస్తున్నదంటే, సన్న బియ్యం వస్తున్నదంటే అది కేవలం ఈటల రాజేంద్ర అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మరి అట్లాంటి పేదల బతుకులు చేసినటువంటి వ్యక్తి మనకు ఎంపీ కావడం మనం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈటల రాజేంద్ర అన్నను కులం అందరూ కూడా సంఘటితంగా ఓట్లేసి ఆయనను అత్యధిక మెజార్టీతోని గెలిపించవలసిందిగా కోరుతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను.